వివేకానందనగర్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆపత్ కాల్ కార్యక్రమం చేపట్టారు. తుంగల తొక్కి అధికార దుర్వినియోగం, ప్రజాస్వామిని కూనిచేసి ప్రజాస్వామ్యవాదుల గృహ నిర్బంధం, ఇలాంటి అరాచకాలు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నో చేశారు. వారు చేసిన అరాచకానికి నిరసిస్తూ డివిజన్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజుకి 50 సంవత్సరాలు ముగిసుకుంది. ఆనాడు అందరికీ సంఖ్యలు వేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ అపహరించిన రోజు. ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆమె రాజకీయాల ప్రయోజనం కోసము నేషనల్ మొత్తం ఎమర్జెన్సీ డే పెట్టి అది 24 నెలల పాటు కొనసాగింది. ఈ 24 నెలల్లో అనేక ఇబ్బందులు ప్రజలకు గురయ్యారు. పత్రికా వాళ్ళని ఎక్కడికి పడితే అక్కడ అరెస్ట్ చేయడము, ప్రెస్ వాళ్ళని వాళ్ళ ఆఫీసులపైన రైడ్ చేసి కరెంటు తీయడము, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్లానింగ్ అని, స్టెరిలైజేషన్ అని, సంజయ్ గాంధీ రైతులు ఎంతోమందికి ఏజ్ పరంగా లిమిట్ పరంగా చూడకుండా వాళ్ళకి మాస్ ఫ్యామిలీ ప్లానింగ్ చేయడము, ఇట్లా అనేక రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టి అనేక మందికి ఇబ్బంది గురి చేసింది. దానికి నిరసనంగా ఈరోజు బీజేపీ పార్టీ తరఫున 122 డివిజన్ బీవీ నగర్లో ఎమర్జెన్సీకి 50 సంవత్సరాల నిండిన సందర్భంగా నిరసన తెలుపుతూ ప్రతి ఒక్కరి ప్రజలు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.